వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ వ్యూవర్స్, పూణేలో ఉన్నాను నేను ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ చాలా మాల్స్ అయితే చూశాను, చాలా లొకేషన్స్ అయితే చూశాను. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. పూణేలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఐటీ పార్క్ అనేది ఉంది. అక్కడ ఈ సీజన్ మాల్ అయితే ఉంది. సీజన్స్ మాల్ అంటాం దీన్ని. ఎగ్జాక్ట్గా మగరపట్ట అనేది లొకేషన్ అనమాట. ఆ లొకేషన్లోనే ఇది ఒక ఐటీ హబ్. ఈ లొకేషన్లో అక్కడ ఈ సీజన్ మాల్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. యాంబియన్స్ కానీ, మాల్స్ కానీ, లోపల ఉన్న స్టాల్స్ కానీ, ప్లస్ షాపింగ్ కానీ ఎంత బాగా అంటే అంత బాగా చేసుకోవచ్చు. నేను చాలా ఎర్లీగా వెళ్ళాను అనమాట, ఒకరోజు వీకెండ్ వస్తే ఫ్రెండ్స్తో కలిసి. సో ఇక్కడ పూణే కల్చర్ కానీ, ఈ డెకరేషన్స్ కానీ అసలు చాలా అట్రాక్ట్గా ఉన్నాయి. మనం మూవీస్లో చూస్తాం కదా, ఏదో అదర్ కంట్రీస్లో ఉంటే మనకి యూరోపియన్ కంట్రీస్లో కానీ లేకపోతే యూఎస్ కంట్రీస్లో కానీ ఉంటే ఎలా ఉంటుందో అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. మన స్టేట్లో ఒకలాగా ఉంటుంది. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే సిటీలో ఉన్నటువంటి ఇక్కడ పీపుల్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ వే ఆఫ్ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది అయితే నన్ను బాగా అట్రాక్ట్ అయితే చేసింది. నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ నేను కొన్ని డిషెస్ కూడా టేస్ట్ చేశాను. ఇక్కడ మన మూవీస్ కూడా లాస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సినీపోలిస్లో మన మూవీస్ ఉంటాయి, కన్నడ మూవీస్ ఉంటాయి, మలయాళం మూవీస్ ఉంటాయి, అన్ని లాంగ్వేజెస్ మూవీస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మహారాష్ట్రలో స్పెషల్గా వాళ్ళు మరాఠీ అనేది మాట్లాడతారు. సో మరాఠీ పీపుల్స్ కూడా డిఫరెంట్గా ఉంటారనమాట. వాళ్ళు చాలా వాల్యుబుల్ థింగ్స్తో వాళ్ళు సస్టైన్ అవుతారు. సో ఇక్కడ షాపింగ్ కూడా మేము కొంచెం చేసాం. చాలా బాగున్నాయి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఆ డ్రెస్సెస్ కానీ, వాళ్ళ ఆఫర్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ. మేము ఏ రోజైతే వెళ్ళామో ఆ రోజైతే ఇక్కడ వీళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పర్టికులర్ కాలేజీ నుండి వచ్చినట్టున్నారు మేబీ. వాళ్ళు ఇక్కడ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా నేను అయితే చూసాము. చాలా బాగా చేశారు వాళ్ళు. షాపింగ్ అయితే చాలా బాగుంది. డ్రెస్సెస్ కానీ ఎవరికాళ్ళి కిడ్స్ వేర్ ఉన్నాయి, ప్లస్ మెన్స్ వేర్ ఉన్నాయి. టాప్ బ్రాండెడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి రండి, చాలా బాగా గుడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫుడ్ కూడా ఉందండి ఇక్కడ. మన చైనీస్ కానీ, లేకపోతే నార్త్ ఇండియా స్టైల్ కానీ, సౌత్ ఇండియన్ స్టైల్ కానీ, చైనీస్ కానీ అన్ని రకాల డిషెస్ అయితే ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో మగరపట్టాలో ఉంటాను. సో ఇక్కడ లొకేషన్స్లో మా ఫ్లాట్ దగ్గర అనమాట, నియర్ బై. ఆ రోజు అయితే చాలా రెయిన్గా అయితే బాగా ఉంది. కంటిన్యూస్ వర్షాలండి ఇక్కడ. కానీ వెదర్ అయితే ఈవినింగ్ అయ్యేప్పటికీ ఒకలాగా ఉంటుంది. ఎండలు అయితే ఒకలా ఉంటాయి మార్నింగ్ డే టైంలో. సో ఈవినింగ్ 6 తర్వాత లొకేషన్లో ఉన్నటువంటి క్లైమేట్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోద్ది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది మా ఫ్లాట్స్ దగ్గర అనమాట. వర్షం పడుతుంది, కంటిన్యూగా వర్షాలు. సో ఇలా మంచి లొకేషన్స్ నేను మీకు షూట్ చేసి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది రైల్వే స్టేషన్ దగ్గర అనమాట, పూణే. ఈ ఎస్పెషల్లీ ఇక్కడ వెదర్ అండి, ఏ స్టేట్ పూణే వెదర్ని ఎవరైనా కానీ డెఫినెట్గా లైక్ చేస్తారు. సో మేము ఉన్నటువంటి లొకేషన్, నేను ఆఫీస్కి వెళ్ళే లొకేషన్ మటుకి వాఘోలి అంటారు. ఈ వాఘోలి లొకేషన్ పూణేలోనే వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. అక్కడ ఒక టెంపుల్, శివాలయం అనమాట. మోస్ట్ గ్రీనరీగా ఉంటుంది సిచ్యువేషన్. ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ క్లైమేట్కి బాగా అడిక్ట్ అయిపోతారు. ముంబైలో కూడా ఉండదు అంత మంచి క్లైమేట్ అయితే పూణేలో ఉంటుంది. మన బెంగళూరులో వెదర్ ఎలా ఉంటుందో సేమ్ అక్కడ టెంపరేచర్ ఎలా ఉంటుందో ఇక్కడైతే ఎండ వాన చలి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. నైట్ అయ్యేప్పటికైతే మొత్తం చేంజ్ అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత నేను మీకు మా ఆఫీస్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడే అండి మా ఆఫీస్ లొకేషన్. నేను రీసెంట్గా హైదరాబాద్ నుండి పూణేకి షిఫ్ట్ అయ్యాను. నా జాబ్ ఇక్కడే అనమాట, వర్క్ ప్లేసు. ఇది ఐటీ హబ్, ఐటీ లొకేషన్. ఇక్కడ చాలా బాగుంది. మన హైదరాబాద్లో, బెంగళూరులో ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్లీ పూణే కూడా వన్ ఆఫ్ ది ఐటీ హబ్. చెన్నైలో కూడా. నేను మీకు మా ఆఫీస్ టూర్ కూడా నేను చేసి చూపిస్తాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మోస్ట్ బ్రాడ్, చాలా విశాలంగా ఉన్నటువంటి రోడ్లు. మనం ఇక్కడ సైక్లింగ్ కూడా చేయొచ్చు. గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది డే టైంలో అనమాట. వెదర్ అయితే బాగుంది. అందరూ వెదర్కి 100కి 100 మార్క్స్ అనేది వేస్తారు, అంత బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడైతే మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది, ఎస్పెషల్లీ వరల్డ్ ట్రేడ్ సిటీ ఇక్కడ ఉందన్నమాట.